ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ మాట మార్చేశారు. మీకు ఉదయం నుంచి చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో నేను చెప్తూనే వచ్చాను. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఇరాన్ని తప్పుదో పట్టించడానికి, కొంత మతిమరిపించడానికి, యుద్ధం ఆగిపోయిందేమైనటువంటి ఒక భ్రమ కల్పించడం కోసం మాత్రమే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనే మాటను చెప్పుకొచ్చాను. అది ముమ్మాటికి నిజమైంది. అలా పోస్ట్ చేశాడో లేదో, 5 రోజుల పాటుగా యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నానని చెప్పాడో లేదో, అది ఇంకా ఆ మాట చెప్పి ఇంక 24 గంటలు గడవక మునిపే మళ్ళీ అటాక్ మొదలు పెట్టాడు. యుఎస్ మళ్ళీ ఇరాన్ పైన భీకరంగా దాడులు చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి స్థావరాలు టార్గెట్గా ఈ దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో సంబంధించి ఏకంగా అఫీషియల్ పోస్ట్ని, ఇక్కడ మీరు చూస్తున్న ఈ పోస్ట్ని డైరెక్ట్గా విడుదల చేసింది యుఎస్ సెంట్రల్ కమాండే. యుఎస్ సెంట్రల్ కమాండే వీడియోస్ని విడుదల చేసింది. మిలిటరీ స్థావరాల లక్ష్యంగా ఈ దాడులు చేసింది అమెరికా. ఆయుధాలతో ఉన్నటువంటి బిల్డింగుల్ని, ట్రక్కులని ఢీకొట్టింది. ఇరాన్పై దాడులు 5 రోజుల పాటుగా ఆపేస్తామన్నటువంటి 24 గంటల ముందే ఈ ట్రక్కుల పైన దాడులు జరగడాన్ని చాలా తీవ్రంగా ఇరాన్ భావిస్తోంది.